అనంతపురం నారాయణ కళాశాలలో 5 రోజుల కిందట విద్యార్థి ఆత్మహత్య ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ కళాశాలలో ఎక్కడా కూడా కనీస వసతి సౌకర్యాలు లేవంటూ మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వానికి నారాయణ కళాశాలపై చర్యలు తీసుకునే దమ్ము లేదు అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి ఘటనకు మంత్రి నారాయణను బేషరతుగా బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో చెలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. సంస్థలు ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే విద్యార్థి ఆత్మహత్యకు కారణమైనటువంటి వారిపై వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మంత్రి నారాయణ నువ్వు 70 మందిని తీసుకోవద్దంటే అవుతుందా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. గతంలో అనేక మార్లు చెప్తున్నాం. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేర్పిస్తే వాళ్ళ బాడీలను ఈరోజు ఆత్మహత్యలు చేసి విద్యార్థుల బాడీలను, డెడ్ బాడీలను ఈరోజు తల్లిదండ్రులకు అందిస్తున్నటువంటి ఘన చరిత్ర నారాయణ విద్యా సంస్థల్లో ఉందని చెప్పి గతంలో చెప్తున్నాం. ఇప్పుడు నిరూపణ అయింది. ఫీజుల వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అన్ని పత్రికల్లో అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన 5 రోజులైనా ఇప్పటి వరకు కూడా ఆ కాలేజీ యాజమాన్యం పైన పోలీసు వాళ్ళు కేసు పెట్టలేదంటే ఈరోజు ఈ వ్యవస్థ ఎవరికి పనిచేస్తూ ఉందో అర్థమవుతా ఉన్నది. ఈరోజు రాష్ట్ర